హలో అండి, అందరికీ నమస్కారం. అద్భుతమైన పద్యాలు, అద్భుతమైన ఉదాహరణలతో వేమన గారు మనకిచ్చిన సందేశాలని మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మనం పద్యము వడలు బడలు చేసి యోగుల మనువారు మనసు కల్మషంబు మాన్పలేరు, పుట్ట మీద గీట భుజంగు తీర్చునా విశ్వదాభిరామ వినరవేమ. ఒకసారి ఆ పద్యం భావం కూడా చూసుకుందామా ఒకసారి. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా వచ్చున్నారు. వారు యోగులు కారు అని భావము. అంతే కదా, ఎక్సర్సైజ్ చేసేసి పెద్ద పెద్ద యోగాసనాలు వేసిన వాళ్ళందరూ యోగులా? పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళిపోయి సూర్య నమస్కారాలు చేసేసి లేదా యోగాసనాలు వేసేసి నేను యోగిని అని చెప్పుకుంటే వాళ్ళ మనసులోని కల్మషం అంతా అలాగే ఉంటుంది కనుక అవన్నీ చేసినంత మాత్రాన యోగులు కారు అని వేమన గారు చెప్పుచున్నారు. పుట్ట మీద కొట్ట భుజంగంబు చచ్చునా. పుట్ట మీద కొడితే పాము చస్తుందా? పావును కొడితే పాము చస్తుంది, కానీ పుట్ట మీద కొడితే పాము చావదు కదా. అలాగే ఎన్ని ఎక్సర్సైజ్ చేసి ఎంత బాడీ పెంచి ఎన్ని యోగాలు చేసినా యోగి కాడు కదా. ఎందుకంటే మనసులో ఉన్న కల్మషం అంతా అలాగే ఉంటుంది కనుక మనసులో ఉన్న దుర్బుద్ధులు ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఏ యోగాసనాలు వెయ్యకపోయినా యోగి అవుతారు. యోగాసనాలు అవసరం లేదు, ఎక్సర్సైజులు అవసరం లేదు, వేషధారణ అవసరం లేదు, పెద్ద పెద్ద గడ్డాలు పెంచాలి, పెద్ద జుట్టు పెంచుకోవాలి, కాషాయ వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేదనమాట. మన మనసు ఎప్పుడైతే కల్మషంగా లేకుండా ఉంటుందో, స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు మనం యోగితో సమానము. యోగితో అంటే ప్రభాస్తో అనుకోకండి, యోగి యోగులు అనమాట. అంటే అన్నిటినీ త్యజించిన వారు, ఏ కోరికలు లేనివారు, ఎలాంటి కల్మషం లేనివారు, ఎలాంటి దుర్బుద్ధులు కుతంత్రాలు కుళ్ళు ఇలాంటివి లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అందరి మీద ప్రేమానురాగాలు పంచుతూ అందరికీ మంచి మాటలు చెప్తూ మంచి మార్గంలో నడవమని చెప్పేవారు మాత్రమే యోగులు అంటారు. యోగి ఒకరైతే అంతేగాని యోగి అనగానే మనకు ప్రభాస్ వచ్చాడండి, అందరూ ప్రభాస్ లాగా ఉండాలా, అంత హైట్ పెరగాల, అంత బాడీ పెంచాలా అని అడగండి. ఆయన కాదనమాట. సరదాగా అంటున్నాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన పేరు తీశానని ఇప్పుడు ఎవరు యుద్ధానికి రాకండి. పద్యము భావం. వడలు బడలు చేసి యోగుల మనువారు. వడలు అంటే మినపవడల, గారెల, ఏం వడలువి? వడలు బడలు చేసి. వడలు అంటే ఒళ్ళు అని ఇక్కడ అర్థం. వేరే చోట వేరే అర్థం వస్తుంది. మళ్ళీ వడలు అంటే వేరే అర్థాలు ఉన్నాయి కాదనట్ల. ఇక్కడ వడలు అంటే మాత్రం ఒళ్ళు. చూడండి, వడలు బడలు, ఓకి బాకి తేడా చూడండి. తీసుకెళ్ళిపోయి పైన తీసుకెళ్ళిపోతే బా అయిపోతుంది, ఇది ఇక్కడి వరకు అయితే ఓ. కాబట్టి ఓకి బాకి తేడా చూసుకుని రాసుకోవాలన్నమాట. రాశాను కదా నేను కరెక్టే అనుకోకూడదు. ఒకే అక్షరం లాగా ఉంటాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా రాస్తే అర్థాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ అక్షరం ఎలా రాయాలో అలాగే రాయాలి. బడలు బడలు చేసి యోగుల మనువారు. బడలు బడలు చేసి యోగుల మనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. మనసు కల్మషంబు మాన్పలేరు.
పుట్ట మీద కొట్ట భుజంగంబు చచ్చునా పుట్ట మీద గొట్ట భుజంగంబు చచ్చునా విశ్వరాభిరామ వినురవేమ పుట్ట మీద కొడితే భుజంగం చావదు కదా. భుజంగం అంటే పాము. పుట్ట మీద కొట్టినంత మాత్రం చనిపోతుందా? పొట్ట లోపల ఎక్కడో దాక్కుని ఉంటుంది. అసలు పొట్టలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. బయట ఆహారానికి బయటకు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఏ సెకండ్ షో చూడడానికి వెళ్ళి ఉండొచ్చు. అంతేగాని పొట్టలోనే ఉంటుందని గ్యారంటీ లేదు. ఓ వేమా సకల భాగ్యములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో
వ్యర్థులుగా ఆగుచున్నారు. వ్యర్థులుగా ఆగుచున్నారు. వారు యోగులు కారు అని భావము. వారు యోగులు కారు అని భావం. చూద్దాం ఒకసారి. కరెంటు పోయిందనమాట, అందుకని ఎక్కువ లైటింగ్ రాక ఏం రాస్తున్నామో కనబడట్లేదు. మొదలు పెట్టగానే కరెంటు పోయింది. పద్యము భావము. వడలు బడలు చేసి యోగులమనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద కొట్ట భుజంగంబు చచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించు వారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా అగుచున్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. అద్భుతమైన పద్యాలు, అద్భుతమైన ఉదాహరణలతో వేమన గారు మనకిచ్చిన సందేశాన్ని మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మనం పద్యము, వడలు బడలు చేసి యోగులమనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద గిట్ట భుజంగు తీర్చునా విశ్వదాభిరామ వినరవేమ. ఒకసారి ఆ పద్యం భావం కూడా చూసుకుందామా ఒకసారి. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా వచ్చున్నారు. వారు యోగులు కారు అని భావము. అంతే కదా, ఎక్సర్సైజ్ చేసేసి పెద్ద పెద్ద యోగాసనాలు వేసిన వాళ్ళందరూ యోగులా? పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళిపోయి సూర్య నమస్కారాలు చేసేసి లేదా యోగాసనాలు వేసేసి నేను యోగిని అని చెప్పుకుంటే వాళ్ళ మనసులోని కల్మషం అంతా అలాగే ఉంటుంది కనుక అవన్నీ చేసినంత మాత్రాన యోగులు కారు అని వేమన గారు చెప్పుచున్నారు. పుట్ట మీద కొట్ట భుజంగంబు చచ్చునా. పుట్ట మీద కొడితే పాము చస్తుందా? పావును కొడితే పాము చస్తుంది, కానీ పుట్ట మీద కొడితే పాము చావదు కదా. అలాగే ఎన్ని ఎక్సర్సైజ్ చేసి ఎంత బాడీ పెంచి ఎన్ని యోగాలు చేసినా యోగి కాడు కదా. ఎందుకంటే మనసులో ఉన్న కల్మషం అంతా అలాగే ఉంటుంది కనుక మనసులో ఉన్న దుర్బుద్ధులు ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఏ యోగాసనాలు వెయ్యకపోయినా యోగి అవుతారు. యోగాసనాలు అవసరం లేదు, ఎక్సర్సైజులు అవసరం లేదు, వేషధారణ అవసరం లేదు, పెద్ద పెద్ద గడ్డాలు పెంచాలి, పెద్ద జుట్టు పెంచుకోవాలి, కాషాయ వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేదన్నమాట. మన మనసు ఎప్పుడైతే కల్మషంగా లేకుండా ఉంటుందో, స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు మనం యోగితో సమానము. యోగితో అంటే ప్రభాస్తో అనుకోకండి, యోగి యోగులు అనమాట. అంటే అన్నిటినీ త్యజించిన వారు, ఏ కోరికలు లేనివారు, ఎలాంటి కల్మషం లేనివారు, ఎలాంటి దుర్బుద్ధులు, కుతంత్రాలు, కుళ్ళు ఇలాంటివి లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అందరి మీద ప్రేమానురాగాలు పంచుతూ అందరికీ మంచి మాటలు చెప్తూ మంచి మార్గంలో నడవమని చెప్పేవారు మాత్రమే యోగులు అంటారు. యోగి ఒకరైతే కనుక. అంతేగాని యోగి అనగానే మన ప్రభాస్ వచ్చాడండి, అందరూ ప్రభాస్ లాగా ఉండాలా, అంత హైట్ పెరగాల, అంత బాడీ పెంచాలా అని అడగండి. ఆయన కాదనమాట.
రాస్తున్నాను, సరదాగా అంటున్నాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన పేరు తీశానని ఇప్పుడు ఎవరు యుద్ధానికి రాకండి. పద్యము భావం. వడలు బడలు చేసి యోగుల మనువారు. వడలు అంటే మినప వడల, గారెల, ఏం వడలువి? వడలు బడలు చేసి. వడలు అంటే ఒళ్ళు అని ఇక్కడ అర్థం. వేరే చోట వేరే అర్థం వస్తుంది మళ్ళీ. వడలు అంటే వేరే అర్థాలు ఉన్నాయి కాదనట్ల. ఇక్కడ వడలు అంటే మాత్రం ఒళ్ళు. చూడండి, వడలు బడలు, ఓకి బాకి తేడా చూడండి. తీసుకెళ్ళిపోయి పైన తీసుకెళ్ళిపోతే బా అయిపోతుంది, ఇది ఇక్కడి వరకు అయితే ఓ. కాబట్టి ఓకి బాకి తేడా చూసుకుని రాసుకోవాలన్నమాట. రాశాను కదా నేను కరెక్టే అనుకోకూడదు. ఒకే అక్షరాలు లాగా ఉంటాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా రాస్తే అర్థాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ అక్షరం ఎలా రాయాలో అలాగే రాయాలి. బడలు బడలు చేసి యోగుల మనువారు. బడలు బడలు చేసి యోగుల మనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద గొట్ట భుజంగంబు చచ్చునా. పుట్ట మీద గొట్ట భుజంగంబు చచ్చునా. విశ్వరాభిరామ. వినురవేమ. పుట్ట మీద కొడితే భుజంగం చావాలి కదా. భుజంగం అంటే పాము. పుట్ట మీద కొట్టినంత మాత్రం చనిపోతుందా? పొట్ట లోపల ఎక్కడో దాక్కుని ఉంటుంది. అసలు పొట్టలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. బయట ఆహారానికి బయటకు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఏ సెకండ్ షో చూడడానికి వెళ్ళి ఉండొచ్చు. అంతేగాని పొట్టలోనే ఉంటుందని గ్యారంటీ లేదు. ఓ వేమా, సకల భాగ్యం ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో
అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా అగుచున్నారు. వ్యర్థులుగా అగుచున్నారు. వారు యోగులు కారు అని భావము. వారు యోగులు కారు అని భావం. చూద్దాం ఒకసారి. కరెంటు పోయిందనమాట, అందుకని ఎక్కువ లైటింగ్ రాక ఏం రాస్తున్నామో కనపడట్లేదు. మొదలు పెట్టగానే కరెంటు పోయింది. పద్యము భావము. వడలు బడలు చేసి యోగులమనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద గొట్ట భుజంగంబు చచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించు వారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా అగుచున్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. అద్భుతమైన పద్యాలు, అద్భుతమైన ఉదాహరణలతో వేమన గారు మనకిచ్చిన సందేశాలని మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మనం పద్యము, వడలు బడలు చేసి యోగులమనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద గీట భుజంగు తీర్చునా విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి ఆ పద్యం భావం కూడా చూసుకుందామా ఒకసారి. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో
వ్యర్థులుగా కూర్చున్నారు. వారు యోగులు కారు అని భావము. అంతే కదా, ఎక్సర్సైజ్ చేసేసి పెద్ద పెద్ద యోగాసనాలు వేసిన వాళ్ళందరూ యోగులా? పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళిపోయి సూర్య నమస్కారాలు చేసేసి లేదా యోగాసనాలు వేసేసి నేను యోగిని అని చెప్పుకుంటే వాళ్ళ మనసులోని కల్మషం అంతా అలాగే ఉంటుంది కనుక అవన్నీ చేసినంత మాత్రాన యోగులు కారు అని వేమన గారు చెప్పుచున్నారు. పుట్ట మీద కొట్ట భుజంగంబు చచ్చున. పుట్ట మీద కొడితే పాము చేస్తుందా? పావును కొడితే పాము చేస్తుంది కానీ పుట్ట మీద కొడితే పాము చావదు కదా. అలాగే ఎన్ని ఎక్సర్సైజ్ చేసి ఎంత బాడీ పెంచి ఎన్ని యోగాలు చేసినా యోగి కాడు కదా. ఎందుకంటే మనసులో ఉన్న కల్మషం అంతా అలాగే ఉంటుంది కనుక మనసులో ఉన్న దుర్బుద్ధులు ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఏ యోగాసనాలు వెయ్యకపోయినా యోగి అవుతారు. యోగాసనాలు అవసరం లేదు, ఎక్సర్సైజులు అవసరం లేదు, వేషధారణ అవసరం లేదు, పెద్ద పెద్ద గడ్డాలు పెంచాలి, పెద్ద జుట్టు పెంచుకోవాలి, కాషాయ వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేదన్నమాట. మన మనసు ఎప్పుడైతే కల్మషంగా లేకుండా ఉంటుందో, స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు మనం యోగితో సమానము. యోగితో అంటే ప్రభాస్తో అనుకోకండి, యోగి యోగులు అనమాట. అంటే అన్నిటినీ త్యజించిన వారు, ఏ కోరికలు లేనివారు, ఎలాంటి కల్మషం లేనివారు, ఎలాంటి దుర్బుద్ధులు, కుతంత్రాలు, కుళ్ళు ఇలాంటివి లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అందరి మీద ప్రేమానురాగాలు పంచుతూ అందరికీ మంచి మాటలు చెప్తూ మంచి మార్గంలో నడవమని చెప్పేవారు మాత్రమే యోగులు అంటారు. యోగి ఒకరైతే అంతేగాని యోగి అనగానే మనకు ప్రభాస్ వచ్చాడండి అందరూ ప్రభాస్ లాగా ఉండాలా, అంత హైట్ పెరగాల, అంత బాడీ పెంచాలా అని అడగండి. ఆయన కాదనమాట. సరదాగా అంటున్నాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన పేరు తీశానని ఇప్పుడు ఎవరు యుద్ధానికి రాకండి. పద్యము భావం. వడలు బడలు చేసి యోగుల మనువారు. వడలు అంటే మినప వడల, గారెల, ఏం వడలువి? వడలు బడలు చేసి. వడలు అంటే ఒళ్ళు అని ఇక్కడ అర్థం. వేరే చోట వేరే అర్థం వస్తుంది. మళ్ళీ వడలు అంటే వేరే అర్థాలు ఉన్నాయి కాదనట్ల. ఇక్కడ వడలు అంటే మాత్రం ఒళ్ళు. చూడండి, వడలు బడలు, ఓకి బాకి తేడా చూడండి. తీసుకెళ్ళిపోయి పైన తీసుకెళ్ళిపోతే బా అయిపోతుంది, ఇది ఇక్కడి వరకు అయితే ఓ. కాబట్టి ఓకి బాకి తేడా చూసుకుని రాసుకోవాలన్నమాట. రాశాను కదా నేను కరెక్టే అనుకోకూడదు. ఒకే అక్షరాలాగా ఉంటాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా రాస్తే అర్థాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ అక్షరం ఎలా రాయాలో అలాగే రాయాలి. వడలు బడలు చేసి యోగుల మనువారు. వడలు బడలు చేసి యోగుల మనువారు మనసు కల్మషంబు మాన్పలేదు. మనసు కల్మషంబు మాన్పలేదు. పుట్ట మీద కొట్ట భుజంగంబు చచ్చునా. పుట్ట మీద గొట్ట భుజంగంబు చచ్చునా. విశ్వదాభిరామ వినురవేమ. పుట్ట మీద కొడితే భుజంగం చావదు కదా. భుజంగం అంటే పాము. పుట్ట
మీద కొట్టినంత మాత్రం చనిపోతుందా? పొట్ట లోపల ఎక్కడో దాక్కుని ఉంటుంది. అసలు పొట్టలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. బయట ఆహారానికి బయటకు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఏ సెకండ్ షో చూడడానికి వెళ్ళి ఉండొచ్చు. అంతేగాని పొట్టలోనే ఉంటుందని గ్యారంటీ లేదు. ఓ బేమా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో, అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో, అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు, కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో, తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా అగుచున్నారు. వ్యర్థులుగా అగుచున్నారు. వారు యోగులు కారు అని భావము. వారు యోగులు కారు అని భావం. చూద్దాం ఒకసారి. కరెంటు పోయిందనమాట, అందుకని ఎక్కువ లైటింగ్ రాక
ఏం రాస్తున్నామో కనబడట్లేదు. మొదలు పెట్టగానే కరెంట్ పోయింది. పద్యము భావము. వడలు బడలు చేసి యోగుల మనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద గొట్ట భుజంగంబు చచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించు వారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా అగుచున్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. అద్భుతమైన పద్యాలు, అద్భుతమైన ఉదాహరణలతో వేమన గారు మనకిచ్చిన సందేశాలని మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మనం పద్యము, వడలు బడలు చేసి యోగుల మనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద గీట భుజంగు తీర్చునా విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి ఆ పద్యం భావం కూడా చూసుకుందామా ఒకసారి. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా కూర్చున్నారు. వారు యోగులు కారు అని భావము. అంతే కదా, ఎక్సర్సైజ్ చేసేసి పెద్ద పెద్ద యోగాసనాలు వేసిన వాళ్ళందరూ యోగులా? పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళిపోయి సూర్య నమస్కారాలు చేసేసి లేదా యోగాసనాలు వేసేసి నేను యోగిని అని చెప్పుకుంటే వాళ్ళ మనసులోని కల్మషం అంతా అలాగే ఉంటుంది కనుక అవన్నీ చేసినంత మాత్రాన యోగులు కారు అని వేమన గారు చెప్పుచున్నారు. పుట్ట మీద కొట్ట భుజంగంబు చచ్చునా. పుట్ట మీద కొడితే పాము చస్తుందా? పావును కొడితే పాము చస్తుంది, కానీ పుట్ట మీద కొడితే పాము చావదు కదా. అలాగే ఎన్ని ఎక్సర్సైజ్ చేసి ఎంత బాడీ పెంచి ఎన్ని యోగాలు చేసినా యోగి కాడు కదా. ఎందుకంటే మనసులో ఉన్న కల్మషం అంతా అలాగే ఉంటుంది కనుక మనసులో ఉన్న దుర్బుద్ధులు ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఏ యోగాసనాలు వెయ్యకపోయినా యోగి అవుతారు. యోగాసనాలు అవసరం లేదు, ఎక్సర్సైజులు అవసరం లేదు, వేషధారణ అవసరం లేదు, పెద్ద పెద్ద గడ్డాలు పెంచాలి, పెద్ద జుట్టు పెంచుకోవాలి, కాషాయ వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేదనమాట. మన మనసు ఎప్పుడైతే కల్మషంగా లేకుండా ఉంటుందో, స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు మనం యోగితో సమానము. యోగితో అంటే ప్రభాస్తో అనుకోకండి, యోగి యోగులు అనమాట. అంటే అన్నిటినీ త్యజించిన వారు, ఏ కోరికలు లేనివారు, ఎలాంటి కల్మషం లేనివారు, ఎలాంటి దుర్బుద్ధులు, కుతంత్రాలు, కుళ్ళు ఇలాంటివి లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అందరి మీద ప్రేమానురాగాలు పంచుతూ అందరికీ మంచి మాటలు చెప్తూ మంచి మార్గంలో నడవమని చెప్పేవారు మాత్రమే యోగులు అంటారు. యోగి ఒకరైతే కనుక. అంతేగాని యోగి అనగానే మనకు ప్రభాస్ వచ్చాడండి, అందరూ ప్రభాస్ లాగా ఉండాలా, అంత హైట్ పెరగాల, అంత బాడీ పెంచాలా అని అడగండి. ఆయన కాదనమాట. సరదాగా అంటున్నాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన పేరు తీశానని ఇప్పుడు ఎవరు యుద్ధానికి రాకండి. పద్యము భావం. వడలు బడలు చేసి యోగుల మనువారు. వడలు అంటే మినప వడల, గారెల, ఏం వడలువి? వడలు బడలు చేసి. వడలు అంటే ఒళ్ళు అని ఇక్కడ అర్థం. వేరే చోట వేరే అర్థం వస్తుంది. మళ్ళీ వడలు అంటే వేరే అర్థాలు ఉన్నాయి కాదనట్ల. ఇక్కడ వడలు అంటే మాత్రం ఒళ్ళు. చూడండి, వడలు బడలు, ఓకి బాకి తేడా చూడండి. తీసుకెళ్ళిపోయి పైన తీసుకెళ్ళిపోతే బా అయిపోతుంది, ఇది ఇక్కడి వరకు వెళ్తే ఓ.
కాబట్టి ఓకి బాకి తేడా చూసుకుని రాసుకోవాలన్నమాట. రాశాను కదా నేను కరెక్టే అనుకోకూడదు. ఒకే అక్షరాలాగా ఉంటాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా రాస్తే అర్థాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ అక్షరం ఎలా రాయాలో అలాగే రాయాలి. బడలు బడలు చేసి యోగుల మనువారు. బడలు బడలు చేసి యోగుల మనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద గొట్ట భుజంగంబు చచ్చునా. పుట్ట మీద గొట్ట భుజంగంబు చచ్చునా. విశ్వరాభిరామ వినురవేమ. పుట్ట మీద కొడితే భుజంగం చావదు కదా. భుజంగం అంటే పాము. పుట్ట మీద కొట్టినంత మాత్రం చనిపోతుందా? పొట్ట లోపల ఎక్కడో దాక్కుని ఉంటుంది. అసలు పొట్టలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. బయట ఆహారానికి బయటకు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఏ సెకండ్ షో చూడటానికి వెళ్ళి ఉండొచ్చు. అంతేగాని పొట్టలోనే ఉంటుందని గ్యారెంటీ లేదు. ఓ వేమా సకల భాగ్యం ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో. అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు కష్టపెట్టి మేము
యోగులము అని భావించువారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా అగుచున్నారు. వ్యర్థులుగా అగుచున్నారు. వారు యోగులు కారు అని భావము. వారు యోగులు కారు అని భావం. చూద్దాం ఒకసారి. కరెంటు పోయిందనమాట, అందుకని ఎక్కువ లైటింగ్ రాక ఏం రాస్తున్నామో కనబడట్లేదు. మొదలు పెట్టగానే కరెంటు పోయింది. పద్యము భావము. వడలు బడలు చేసి యోగులమనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద గొట్ట భుజంగంబు చచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించు వారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా అగుచున్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. అద్భుతమైన పద్యాలు, అద్భుతమైన ఉదాహరణలతో వేమన గారు మనకిచ్చిన సందేశాలని మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మనం పద్యము, వడలు బడలు చేసి యోగులమనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద గీట భుజంగు తీర్చునా విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి ఆ పద్యం భావం కూడా చూసుకుందామా ఒకసారి. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా కూర్చున్నారు. వారు యోగులు కారు అని భావము. అంతే కదా, ఎక్సర్సైజ్ చేసేసి పెద్ద పెద్ద యోగాసనాలు వేసిన వాళ్ళందరూ యోగులా? పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళిపోయి సూర్య నమస్కారాలు చేసేసి లేదా యోగాసనాలు వేసేసి నేను యోగిని అని చెప్పుకుంటే వాళ్ళ మనసులోని కల్మషం అంతా అలాగే ఉంటుంది కనుక అవన్నీ చేసినంత మాత్రాన యోగులు కారు అని వేమన గారు చెప్పుచున్నారు. పుట్ట మీద కొట్ట భుజంగంబు చచ్చునా. పుట్ట మీద కొడితే పాము చస్తుందా? పావును కొడితే పాము చస్తుంది, కానీ పుట్ట మీద కొడితే పాము చావదు కదా. అలాగే ఎన్ని ఎక్సర్సైజ్ చేసి ఎంత బాడీ పెంచి ఎన్ని యోగాలు చేసినా
యోగి కాడు కదా, ఎందుకంటే మనసులో ఉన్న కల్మషం అంతా అలాగే ఉంటుంది కనుక మనసులో ఉన్న దుర్బుద్ధులు ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఏ యోగాసనాలు వెయ్యకపోయినా యోగి అవుతారు. యోగాసనాలు అవసరం లేదు, ఎక్సర్సైజులు అవసరం లేదు, వేషధారణ అవసరం లేదు, పెద్ద పెద్ద గడ్డాలు పెంచాలి, పెద్ద జుట్టు పెంచుకోవాలి, కాషాయ వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేదనమాట. మన మనసు ఎప్పుడైతే కల్మషంగా లేకుండా ఉంటుందో, స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు మనం యోగితో సమానము. యోగితో అంటే ప్రభాస్తో అనుకోకండి, యోగులు అనమాట. అంటే అన్నిటినీ త్యజించిన వారు, ఏ కోరికలు లేనివారు, ఎలాంటి కల్మషం లేనివారు, ఎలాంటి దుర్బుద్ధులు, కుతంత్రాలు, కుళ్ళు ఇలాంటివి లేకుండా అందరినీ సమానంగా చూస్తూ, అందరి మీద ప్రేమానురాగాలు పంచుతూ, అందరికీ మంచి మాటలు చెప్తూ మంచి మార్గంలో నడవమని చెప్పేవారు మాత్రమే యోగులు అంటారు. యోగి ఒకరైతే కనుక. అంతేగాని యోగి అనగానే మనకు ప్రభాస్ వచ్చాడండి, అందరూ ప్రభాస్ లాగా ఉండాలా, అంత హైట్ పెరగాల, అంత బాడీ పెంచాలా అని అడగండి. ఆయన కాదనమాట. సరదాగా అంటున్నాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన పేరు తీశానని ఇప్పుడు ఎవరు యుద్ధానికి రాకండి. పద్యము భావం. వడలు బడలు చేసి యోగుల మనువారు. వడలు అంటే మినపవడల, గారెల, ఏం వడలువి? వడలు బడలు చేసి. వడలు అంటే ఒళ్ళు అని ఇక్కడ అర్థం. వేరే చోట వేరే అర్థం వస్తుంది. మళ్ళీ వడలు అంటే వేరే అర్థాలు ఉన్నాయి కాదనట్ల. ఇక్కడ వడలు అంటే మాత్రం ఒళ్ళు. చూడండి, వడలు బడలు, ఓకి బాకి తేడా చూడండి. తీసుకెళ్ళిపోయి పైన తీసుకెళ్ళిపోతే బా అయిపోతుంది, ఇది ఇక్కడి వరకు అయితే ఓ. కాబట్టి ఓకి బాకి తేడా చూసుకుని రాసుకోవాలన్నమాట. రాశాను కదా నేను కరెక్టే అనుకోకూడదు. ఒకే అక్షరం లాగా ఉంటాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా రాస్తే అర్థాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ అక్షరం ఎలా రాయాలో అలాగే రాయాలి. బడలు బడలు చేసి యోగుల మనువారు. బడలు బడలు చేసి యోగులు మనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద కొట్ట భుజంగంబు చచ్చునా. పుట్ట మీద గొట్ట భుజంగంబు చచ్చునా. విశ్వరాభిరామ వినురవేమ. పుట్ట మీద కొడితే భుజంగం చావదు కదా. భుజంగం అంటే పాము. పుట్ట మీద కొట్టినంత మాత్రం చనిపోతుందా? పొట్ట లోపల ఎక్కడో దాక్కుని ఉంటుంది. అసలు పొట్టలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. బయట ఆహారానికి బయటకు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఏ సెకండ్ షో చూడడానికి వెళ్ళి ఉండొచ్చు. అంతేగాని పొట్టలోనే ఉంటుందని గ్యారంటీ లేదు. ఓ వేమా, సకల భాగ్యములు ఇచ్చినట్టి
పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు కష్టపెట్టి మేము యోగులము అని భావించువారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా అగుచున్నారు. వ్యర్థులుగా అగుచున్నారు. వారు యోగులు కారు అని భావము. వారు యోగులు కారు అని భావం. చూద్దాం ఒకసారి. కరెంటు పోయిందనమాట, అందుకని ఎక్కువ లైటింగ్ రాక ఏం రాస్తున్నామో కనబడట్లేదు. మొదలు పెట్టగానే కరెంటు పోయింది. పద్యము భావము. వడలు బడలు చేసి యోగులమను వారు మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద కొట్ట భుజంగంబు చచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాము ఉన్న పుట్ట మీద కొట్టిన ఎడల పాము ఎట్లు చావదో అట్లే
శరీరాన్ని యోగాసనాల వంటి వాటితో కష్టపెట్టి మేము యోగులము అని భావించు వారు తమ మనసులోని కల్మషమును పోగొట్టుకొనుటలో వ్యర్థులుగా అగుచున్నారు.